మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ఎట్లా ఉంది రాష్ట్రంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? లోక్సభ కూడా ఎన్నికలు రాబోతుంది. సో దేశంలో రాష్ట్రంలో ఏమైనా మార్పు మొదలైందా? మార్పు అంటే మొన్నే కేసీఆర్ అయిపోయిన తర్వాత మార్పు వచ్చింది. మళ్ళా 6 గ్యారెంటీలు అన్నారు కదా, 5 గ్యారెంటీలు అమలు చేశారు కదా రేవంత్ రెడ్డి గారు. తర్వాత గ్యారెంటీ అనే వరకు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా మంచి మోదీని చూసి ఆయనకు ఓటు వేయాలని కొంతమంది బీసీ నాయకులు ఇద్దరు, దానం నాగేందర్, తర్వాత పద్మరావు గారు ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ చేస్తున్నారు. కులాల వారిగా వాళ్ళకు కూడా అతను మునూరు కాపు, దానం నాగేందర్, వాళ్ళ కాస్ట్ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. పార్లమెంట్ ఏరియాలో గౌడ్స్ ఓట్లు బాగానే ఉన్నాయి. రెడ్డిస్ అంటే 2% మన దగ్గర తెలంగాణలో. కాబట్టి ఓటర్ నాడి ఇంకా తెలియడం లేదు. అంటే మేము రెగ్యులర్ ఇందిరా పార్క్ వస్తాము, ఎవరు అడిగినా ఇంకా టైం ఉంది కదా, దాన్ని బట్టి చూద్దామని మాట్లాడుతున్నాం. కానీ మారిపోతుంది, 2-3 days లో మారుతుంది. అంతవరకు చూద్దామని అంటారు. అంటే మేము కూడా వాళ్ళని అడుగుతాం, ఫ్రెండ్స్ అడుగుతున్నాం, ఇక్కడ రెగ్యులర్ వచ్చిన అడుగుతున్నాం. అరే ఎవరికైతే బాగుంటుందంటే చూద్దాము, ఇంకా 2-3 days ఉందనగా డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు చూద్దాము. వాళ్ళు పెట్టే మేనిఫెస్టో ఏముంది, వాళ్ళు చేసే వాగ్దానాలు ఏమున్నాయి, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది, యువతకు కావాల్సిన ఉద్యోగాలు కానీ, డెవలప్మెంట్ కానీ, దాన్ని బట్టి నిర్ణయిద్దామనే జనాలు, ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు. సార్ మీరు చెప్పండి, 3 పార్టీలు కూడా మాట్లాడుకుంటున్నాయి, రోడ్ షోలు చేస్తున్నాయి, ఒకళ్ళు బూతులు తిట్టుకుంటున్నాయి, కానీ మేనిఫెస్టో గురించి ఎవరైనా చెప్తుండా? మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ బూతుల రాజకీయం? అది కూడా ఆలోచిస్తారు. ఈ బూతుల లాంగ్వేజ్ గతంలో లేకుండే, పర్సనల్ గా వాడు వీడు అని మాట్లాడుతున్నారు. మేస్త్రీలు అని ఒకళ్ళు అంటారు, బొంద పెడతామని ఒకళ్ళు అంటారు, ఇలా అనుకుంటారు. ఇలా కాకుండా ఏంటంటే ఈ మేనిఫెస్టో మీద ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కావాల్సిన ఏమున్నాయి, అప్పులు చేయకుండా, అప్పులు పెడకుండా. ఎందుకంటే అప్పులు వీళ్ళు చేస్తున్నారు, చిన్న అప్పు చేస్తే సొసైటీ చేసుకుంటారు జనాలు. వీళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. యువతకు జాబులు రావడం లేదు. ఫ్రీగా అన్ని స్కీమ్ ఇస్తే కూడా యువత కూడా చెడు అలవాట్లకు, చెడు బానిసలకు, ఈ డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. దానివల్ల అవన్నీ కాకుండా ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అది సరైన వాగ్దానాలు చేసి అది అమలు చేసే వాళ్ళకే చేయాలి. మళ్ళా పాత ప్రభుత్వం రావాలని మీరు ఏమైనా కోరుకుంటారా? బీఆర్ఎస్ ఇప్పట్లో వద్దామా, ఎందుకంటే ప్రాజెక్టులు కట్టి డ్యామ్లు క్రాక్లు వచ్చినాయి, ఉద్యోగాలు ఇవ్వలేదు, 100 ఎకరాలు వాళ్ళే దోచుకున్నారు. లిక్కర్ కేసులో వాళ్ళ కూతురు ఆమె జైలుకి వెళ్ళింది. ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసు అని చెప్పి పాపం IPS ఆఫీసర్లే లోపడుతున్నారు. ఇలాంటివి కాకుండా ఉండే ప్రభుత్వాలు ఉండాలి మనకు. అందుబాటు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సీజన్ వైజ్ గా ఏది ఉంది, ప్రజల నాడి ఏది ఉంది, ఆ నాడి బట్టి ప్రభుత్వాలు నడుచుకోవాలి, వాళ్ళకు అన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. అన్ని ఫ్రీ ఇస్తే కూడా ఎవరు ఉద్యోగాలు చేయరు, ఏం చేయరమ్మా, చెడు బానిసలకు అలవాటు అయిపోతుంది. అంతే అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అందట్లో మీరు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు అక్కడ ఉన్న పెద్ద అయినా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మనము అప్పటి నుంచి దాదాపు 1 hour అయిందా? 1 hour నుంచి నడుస్తూనే ఉంది లైవ్ కంటిన్యూస్ గా. మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలా మందిని మనం అడుగుతా ఉన్నాం, తెలుసుకుంటా ఉన్నాం. నేను డైలీ వాకింగ్ వస్తాను మేడం. ఓకే. నేను సౌండ్ ఇంజనీర్. ఓకే. ఇక్కడ ఏదో ఎలక్షన్స్ వెహికల్ నడుస్తుంది. ఓకే. దానికి సౌండ్ ఇంజనీర్. ఓకే. ఇక్కడ డైలీ ఫ్రూట్స్ బండి పెట్టే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి. మా కోసం ఫ్రూట్స్, నిమ్మకాయలు, అన్ని జ్యూసులు ఇస్తుంటారు. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో? రాజకీయాలు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారే గెలుస్తారు. లోక్సభలో దేశంలో ఎట్లా ఉంది? అక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుస్తాడు. లోక్సభలో కూడా మళ్ళా గత ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా మీరు? కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ రావాలని. బీఆర్ఎస్ రాదు మేడం. వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకున్నారు. గరీబ్ వాళ్ళకి ఇంటికి పైసలు ఇవ్వలేరు, ఇల్లు వేయలేరు. నాకు 3 daughters, నాకు ఇద్దరు కళ్యాణ లక్ష్మి రాలే. ఎందుకు రాలే మరి? పొద్దున్న లేస్తే కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే ఫాల్ట్ అది? ఎమ్మెల్యే ఫాల్ట్ అంటే మేము ఎమ్మెల్యే కూడా వర్క్ చేసాము.
మాకు ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాలేదు. రాలేదు. అప్లై చేసుకోరు మీరు చాలా అప్లై చేసాము. ఎంఆర్పీ అయితే రాలేదంటే మొన్న ముస్లింకి ఇచ్చారు రంజాన్ రోజు. ఇప్పుడు మా ఉగాది ఉంటే శ్రీరామనవమి ఉంటే హనుమాన్ జయంతి ఉంటే మాకు కూడా రావాలి కాబట్టి అవును రావాలి. ఇంతవరకు రాలేదు. నెక్స్ట్ సీఎం గారు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని చేస్తామని చెప్పారు. యాక్షన్ నేను సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్క్ చేస్తున్నాను, సౌండ్ ఇంజనీర్. ఓకే. సీఎం కలిసాను, పిఏ కలిసాను, నేను చేపిస్తాను సార్, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారు మేడం. ఓకే థ్యాంక్ యూ అన్న. ఎట్లుంది పాలన, ఎట్లుంది? అంతే ఏం బాగాలేదా? అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందా? ఎందుకు పెన్షన్ ఇచ్చిన టైంకి? అదే కాదు, ఏమైనా అప్పుడే బాగుండేది. ఎందుకు ఒక్క రీజన్ చెప్పండి. రీజన్ అంటే బాగా ఎక్కడ అన్ని కట్టించాడు, అన్ని చేశాడు, ఇంకేం కావాలా? ఇక్కడ అంతా కూడా డెవలప్ అయిందా? అక్కడ మీకైతే మంచి జరిగింది కేసీఆర్ వల్ల. నాకే చాలా మందికి మంచి జరిగింది అంట. ఎస్ చూసారా, బీఆర్ఎస్ వాళ్ళు గనక ఈ అవ చెప్పిన బయట చూస్తే గనక ఖుష్ ఖుష్ అయిపోతారు. ఏంటమ్మా? ఉండదికి మంచిగానే జరిగింది. కేసీఆర్ వచ్చింది వచ్చింది ఏమి ఇస్తారు, రెండే ఇచ్చాడు. గ్యాస్ది ఈ బస్సు దొక్కునే రెండే ముసలికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో మనవాళ్ళు ఏమన్నా కానీ పింఛన్ వచ్చిందా? అవును. వాళ్ళ ఆటే కూర్చు ధరలు ఎంత పెరిగింది, గ్యాస్ ధర ఎంత పెరిగింది, అవును, పెట్రోల్ ధర ఎంత పెరిగింది, స్కూల్ ఎడ్యుకేషన్ ఫీ ఎంత పెరిగింది. 2000 వస్తే ఈమెకు 2000 వస్తే మాకు ఖుషి అయిపోయా. ఈమెకు 3 ఎకరాల భూమి వస్తే దళిత బదులు ఈమె ఖుషి. పాపం కొడుకులు ఇస్తారు ఖర్చులకి. అవుమా, చదువుకున్న పిల్లలు ఏం కావాలి? చదువుకున్న ఎడ్యుకేషన్ చేసిన పిల్లలు ఏం కావాలి? శంకరాకరియా ఎడ్యుకేషన్ చేసిన పిల్లలు ఏం కావాలి? ఉద్యోగాలు ఏవి? కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏవి? మోడీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏం లేవు. పెట్రోల్ ధరలు పెరిగి అన్ని ధరలు పెరిగి ఆయన అంటాడు దేశం కూడా నేను కాపలవు అని అంటాడు. ఈయన అంటాడు నా ప్రాజెక్టులో కూడా కాపలవు అన్నాడు. ఓవర్ వాంటేజ్ తిండి పెట్టలు కావాలి. నా బాబుని చదివిపోయాను గవర్నమెంట్ స్కూల్లో పోతుండా, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. మేమిద్దరం భార్య భర్తలు కష్టపడ్డా కూడా వెళ్తలేదు మళ్ళీ. అవును. గవర్నమెంట్ మీకు ఏమైనా వస్తున్నాయా సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు ఏం రాదు. దళిత బంధు రాలే, వరద బంధు ఏది రాలేదు. ఏది రాలేదు. మీరు అసలు అప్లై చేయలేదా లేకపోతే తిరిగినా రాలేదా? ఎన్నిసార్లు వేసి ఒక్కడు కూడా రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఏది రాలేదు. డబుల్ బెడ్రూమ్ అంటే ఎవరికి రాలేదు, చాలా మందికి చాలా మందికి అక్కడ ఊర్లలో ఉన్నారు, ఇక్కడ వచ్చినాయి, డబల్ వచ్చినాయి, డబల్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న హైదరాబాద్ అది ఏమనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యేలో ఫెయిల్ అనుకుంటున్నారా, కేసీఆర్ ఫెయిల్ అనుకుంటున్నారు? ఎమ్మెల్యేల పేరు ఎమ్మెల్యేలో ఫెయిల్. సిటీలో ఉన్నారు కదా వాళ్ళు, అవును అవును. వాళ్ళకి సిటీ మనిషి ఎవరు ఊరు మనిషి ఎవరు చూడలేదు సిటీలో. అక్కడ ఆంధ్రలోకి ఇచ్చారు, తెలంగాణ కర్ణాటకలో కూడా వచ్చినాయి.